ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ కేశవరావు పిలుపు మేరకు హైదరాబాద్లోని సచివాలయం ఎదురుగా ఉన్న అమరజ్యోతి ప్రాంగణంలో నిర్వహించిన సమావేశానికి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి వరంగల్ జిల్లా చైర్మన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నందగిరి రజనీకాంత్ అడ్వకేట్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ తో పాటు కమిటీ సభ్యులకు పలు సూచనలు సలహాలు అందజేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులకు న్యాయం జరిగేలా పారదర్శకంగా గుర్తింపు ప్రక్రియ చేపట్టాలి అని, అర్హులైన ప్రతి ఉద్యమకారుడికి ప్రభుత్వం ప్రకటించిన ప్రయోజనాలు అందేలా కమిటీ చిత్తశుద్ధితో పనిచేయాలి అని ఆయన సూచించారు. అలాగే ఉద్యమకారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేయాలి అని కోరారు. ఈ నెల చివరి లేకపోతే వచ్చే నెల 584 మండలాలలో మీరు విస్తృతంగా ఉద్యమకారులు ఎవరో గుర్తించాల్సిన అవసరం ఉంది అని చెప్తా ఉన్నా. ఎందుకంటే ఈ రోజు అమరజ్యోతిలో గుర్తించారు, అనేక మంది ఉద్యమకారులు మాట్లాడడానికి అవకాశం లేదు. ఇవాళ ఉమ్మడి జిల్లాల స్థాయితో మీటింగ్ ఏర్పాటు చేశారు. మాట్లాడలేక పొద్దుటి నుంచి అన్నం లేక అక్కడ అన్నం కాని ఇబ్బంది పడతా ఉన్నాం ఉద్యమకారులు. కాబట్టి ఒకసారి వినండి అన్న మా బాధలు. ఎక్కడి నుంచో నర్సంపేట మాది, నేను ఒక అడ్వకేట్ గా చెప్తా ఉన్నా. ఇక్కడ సమస్యలు ఉన్నాయి. అమరజ్యోతి కాకుండా మీరు క్షేత్ర స్థాయిలో మండలాల్లో 584 మండలాలలో అప్పుడు ఉన్నటువంటి జేఏసీలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో 9 సంవత్సరాలుగా మన శివసేన నేతృత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలలో కూడా తిరిగి నిర్మాణాలు చేసిన 82 మండలాలు కమిటీలు వేసుకున్నాం. దేనికోసం పోరాటం చేసిన మనం ఉద్యమకారులకు ఇచ్చినటువంటి ఆశయాలు ఆకాంక్షలు సంపూర్ణంగా ఇవ్వాలనేటటువంటి లక్ష్యంతో మేము మాట్లాడుతూ ఉన్నాం. ఉద్యమకారులకు జార్ఖండ్ తరహాలో 25,000 పెన్షన్ సౌకర్యాన్ని ఇమీడియట్లీ కల్పించాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా 119 నియోజకవర్గాల్లో టెంటేషన్ ఆమరణ నిరాహార దీక్షలు చేసిన సందర్భాలు ఉన్నాయి. నర్సంపేటలో 784 రోజులు మనం నిరాహార దీక్ష చేసినాం. అందులో మా పాత్ర కూడా ఉందని తెలియజేసుకుంటా ఉంటాం. అదే విధంగా నామినేట్ పోస్టుల్లో ఇంతవరకు ఎవరు కూడా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. 20% నామినేటెడ్ పోస్టుల్లో చట్టసభల్లో ఉద్యమకారులందరికీ కూడా అవకాశాలు కల్పించాలని నేను ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కేసులు ఉన్నాయా లేవా, నిజమైన ఉద్యమకారులు ఎవరనేది గుర్తించేది మీరే. ఏ విధంగా గుర్తిస్తారో ముందుకు రండి. క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండా మీరు కనుక చేసినట్టయితే నిజమైన ఏ ఉద్యమకారునికి అన్యాయం జరిగినా అది మీరే మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం కూడా ఉంటుందని మేము తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా మిత్రులారా, ఈ 10,000 కోట్లతో సంక్షేమ నిధులు 250 గజాలు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించాడు. మీరు కమిటీ రాష్ట్ర ముఖ్యమంత్రి సిఫారసు చేస్తారా? మళ్ళీ ఉద్యమకారులు ఒకవేళ ముఖ్యమంత్రి ఆ యొక్క ఇచ్చినటువంటి సిఫారసు అమలు చేయకపోతే మరి మీరు ఉద్యమకారులు ఎవరుకుంటారా మీరు కూడా నిర్ణయించుకోవాలని మీరు తెలియజేస్తారు. మేము అడుగుతా ఉన్నాం. అని మీరు సిఫారసు చేస్తారు, 100 మంది 100 అభిప్రాయాలు చేస్తారు, మీరు అభిప్రాయాలు చేస్తారు. ఇందులో మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలను అమలు చేస్తారా లేదా అని మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ ఇచ్చినటువంటి అంశాలను పరిష్కరించాలి. మా ఆశయాలను ఆకాంక్షలను మీరు చేస్తారని నమ్మకంతో మాట్లాడుతున్నాం. మాట్లాడద్దంటే వెళ్ళిపోతాం. అదే మేము మాట్లాడుతూ ఉన్నాం. ఉద్యమకారులు మాట్లాడతామండి. ప్రతి కాడ ఉన్నాం, మనం జైలు పాలైనాం. నిజమైన ఉద్యమకారులు ఎవరు? బయట అయినయా? నిజమైన ఉద్యమకారులు క్షేత్రస్థాయి ఇక్కడ చేయంటున్నాం. గ్రామీణ స్థాయి నుంచి ఉన్నారు టెంటేషన్. కోదండరామ్ ఒకసారి మాట్లాడుతూ మా యొక్క ఏమన్నాడంటే టెంటేషన్ వాళ్ళు కూడా ఉద్యమకారులు అన్నారు. ఈ మధ్య కాలంలో కేశవరావు అంటే 3,80,00,000 మందికి ఇద్దాం అంటారు. అంటే అది విదూరమా? ఉద్యమకారులను అసహనానికి గురి చేస్తారా? ఒకసారి గుర్తుంచుకోమని అడుగుతాము. మా ఉద్యమకారులు ఆవేశంలో ఉన్నారు. మేము మాట్లాడుతూ ఉంటే 3,50,00,000 అందరికి ఇస్తారని మాట్లాడితే ఏమని అర్థం చేసుకోవాలి ఉద్యమకారులు? ఒకసారి మేము మాకు ఆవేదన లేదా సార్? అందరు ఉద్యమకారులు ఉన్నారా అని అదే విషయం నేను చెప్తున్నా. ప్రత్యేకమైనటువంటి గుర్తించడానికి ఈ కమిటీ త్వరగా కాలయాపన లేకుండా మాకు జీవితాలలో వెలుగు నింపడానికి మీరు ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ, అదే విధంగా ఉద్యమకారులకు నామినేటెడ్ పోస్టే కాదు హెల్త్ కార్డులు మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమకారులందరికీ కూడా ఒక హాస్పిటల్ గవర్నమెంట్ కార్పొరేట్ స్థాయిలో హాస్పిటల్ కట్టించి ఉద్యమకారుల జీవితాలలో ఎవరికి ఉద్యమకారులకు ఇబ్బంది వచ్చిన హెల్త్ కార్డు ఇష్యూ చేయండి. ఇమీడియట్ వాళ్ళు అక్కడ సర్వీస్ చేసుకుంటారు. మా హృదయాలలో గుండెల్లో పెట్టుకొని ఇప్పుడే కాదు ఇంకా 100 తరాలు
అంటే మన పిల్ల తరం కూడా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఉద్యమకారుల నేను ఆ రోజుల్లో ఉన్నటువంటి ఖానాపురం జేఏసీ మండల కన్వీనర్ గా ఉన్న నేను ఈ రోజు ఉద్యమకారుల ఫోరం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేస్తా ఉన్నాను. అర్థం చేసుకోండి మిత్రులారా, మా పోరాటాల ఫలితాల వల్ల ఇవాళ తెలంగాణ ఉద్యమకారుల పోరాటాల ఫలితంగా కమిటీ పడ్డది. ఆ కమిటీ అందరూ కూడా ఉద్యమకారులకు న్యాయం చేస్తారని ఆశిస్తూ మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని అందరికీ పేరు నా సామాజిక తెలంగాణ ఉద్యమాలు అందరూ తెలియజేస్తూ సెలవు తీసుకుని జై తెలంగాణ.